కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఏ పార్టీకి చెందిన వ్యక్తి? బీజేపీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ఆయన ఇప్పుడు గులాబీ గూటికి చేరారా? బీజేపీ శ్రేణులకు ఈ అనుమానం ఎందుకు వస్తోంది? కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై బీజేపీలో రుసరుసలు. ఉన్నది బీజేపీలోనా టీఆర్ఎస్లోనా అని ప్రశ్నలు. కమలం కార్యకర్తలను కరుణించని దత్తన్న. గులాబీ వనంలోనే ఎక్కువ టైం గడుపుతున్న దత్తన్న. దత్తన్న తీరును ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన కమలనాథులు. హైదరాబాద్ మంత్రిగా ఖ్యాతి తెచ్చుకున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై ఆయన సొంత పార్టీ నాయకులు రుసరుసలాడుతున్నారు. తమకు ఆయన దర్శన భాగ్యమే కలగడం లేదని చాలా మంది బీజేపీ నాయకులు వాపోతున్నారు. నెలల తరబడి వేచి చూసినా కూడా తమను ఆయన కనీసం పలకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కుబడిగా కూడా తమతో మాట్లాడటం లేదని చాలా మంది ఆరోపిస్తున్నారు. మరి ఇంతకీ ఎప్పుడూ హైదరాబాద్లోనే కనిపించే బండారు దత్తాత్రేయ ఎక్కడ ఉంటున్నారు? చాలా మంది బీజేపీ నాయకులు దీనిపై పరిశోధన చేసినట్టు కనిపిస్తోంది. పేరుకు కమలం పార్టీలో ఉన్న దత్తన్న ఉండేదంతా గులాబీ వనంలోనేనని గుర్తించారు. కేసీఆర్ పిలవని పేరంటాలకు కూడా దత్తన్న అటెండ్ అవుతారనే విమర్శలున్నాయి. హైదరాబాద్లో ఉన్న ఢిల్లీలో ఉన్న ఆయన చుట్టూ ఉండేది టీఆర్ఎస్ నాయకులేనని బీజేపీ నేతలంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ అనుక్షణం విమర్శిస్తున్నా దత్తన్న మాత్రం టీఆర్ఎస్ నాయకులతోనే ఎక్కువ రాసుకు పూసుకు తిరగడాన్ని బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ ను విమర్శిస్తున్న తమకు దత్తన్న వైఖరి ఇబ్బంది తెచ్చిపెడుతోందని బీజేపీ నాయకులంటున్నారు. ఓ టీఆర్ఎస్ ఎంపీ పుట్టినరోజున వారి ఇంటికెళ్లి కానుకలు సమర్పించి మరీ వచ్చారు దత్తన్న. ఇది మంచి పద్ధతి కాదని బీజేపీ నాయకులు ప్రశ్నించడంతో దత్తన్న వారికి క్షమాపణలు కూడా చెప్పినట్టు సమాచారం. మొత్తానికి గులాబీ వనంలో వికసిస్తున్న దత్తన్న వైఖరి రాజకీయంగా తమను ఇబ్బందుల పాల్చేస్తోందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. కేంద్ర మంత్రిగా ఉంటున్న వ్యక్తి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి టీఆర్ఎస్ రంగు పూసుకుపోవడం సరికాదనే భావన బీజేపీలో వ్యక్తమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ గ్రేటర్ ఎన్నికల ఇన్ఛార్జిగా పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సింది పోయి పక్క పార్టీకి వంతపాడుతూ పార్టీ క్యాడర్ను కన్ఫ్యూజ్ చేయడం తగదని చాలా మంది దత్తన్నకు సలహా ఇస్తున్నారు.